దాంతో వన్డే జట్టులో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కానీ తుది జట్టులో ఛాన్స్ దొరికే పరిస్థితి లేదు. వన్డేల్లో హార్దిక్ పాండ్యా లేకపోవడంతోనే పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఛాన్స్ దక్కించుకున్నాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని అవకాశాలు వస్తున్నాయంటున్నారు. వన్డే వరల్డ్ కప్ కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్కడ పేస్ ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఛాన్స్ దొరికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న చర్చ ఉంది. కానీ ఇప్పటి నుంచి అవకాశాలను మాత్రం తెలుగు కుర్రాడు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నప్పటికీ నితీష్ నిలకడగా రాణించలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది. నిజానికి ఐపీఎల్లోనే నితీష్ కుమార్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున రఫ్ఫాడించాడు. ఒకే సీజన్లో 303 పరుగులు చేశాడు. బౌలర్గానూ ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా తలుపు తట్టాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో 49 బంతుల్లోనే 74 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని ఒక సెంచరీ కూడా కొట్టాడు. మెల్బోర్న్లో మెమరబుల్ ఇన్నింగ్స్తో భారత టెస్టు జట్టులో సెటిల్ అయినట్టే కనిపించాడు. ఆ తర్వాత మాత్రం నితీష్ కుమార్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అయింది. ఫిట్నెస్ సమస్యలతోనూ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్లో భారత్ తరపున భారీ అంచనాల మధ్య బరిలో దిగినా ఆకట్టుకోలేకపోయాడు. సిరీస్ మధ్యలోనే ఇంటిదారి పట్టాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్లోనూ నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ విఫలమవడంతో నితీష్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఆసీస్తో వన్డే సిరీస్లో ఫెయిల్ అయ్యాడు. సఫారీలతో వన్డే సిరీస్లో తుది జట్టులో ఛాన్స్ దొరకలేదు. టీ20 వరల్డ్ కప్కు కూడా ఎంపిక కాలేదు. ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలో ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. బౌలింగ్లోనూ ఓకే అనిపించాడు. అయితే టీమిండియాలో సెటిల్ అవ్వాలంటే మాత్రం నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.